హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆరాధ్య. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఫ్రైడే అండి. మా మమ్మీ ఇంట్లో బెండకాయ ఫ్రై చేస్తుంది. బెండకాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి. సో మా మమ్మీ వీక్లో 2 times నా కోసమే చేస్తూ ఉంటుంది. మా మమ్మీ డాడీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. డైలీ 8 o'clock వరకు మమ్మీ కుకింగ్ అంతా కంప్లీట్ చేసేస్తుంది. బెండకాయ ఫ్రై అండ్ టమాటా చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. మా మమ్మీని అడిగితే టైం సరిపోదు చెయ్యను అని చెప్పింది. అందుకే నేనే చేసుకుంటాను అని చెప్పాను. ఇక్కడైతే మా మమ్మీ బెండకాయ ఫ్రై చేస్తుంది. ఇంకా రైస్ కూడా అయిపోయింది. బెండకాయ ఫ్రై అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇక్కడ టమాటా చారు చేసుకుందామని టమాటాలు కట్ చేస్తున్నాను. టమాటాలన్నీ కట్ చేసుకొని ఇలా ప్యాన్లో వేసుకున్నాను. మా మమ్మీ ఆఫీస్కి వెళ్ళేసరికి చారు కూడా చేసేయాలి. దీనిలో చింతపండు అండ్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసిన టమాటాలని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. దీనిలో 2 glasses ఆఫ్ వాటర్ పోసుకుంటున్నాను. ఈ టమాటా అంతా బాగా ఉడికించాలి. ఇక్కడ పక్కన మా మమ్మీ బెండకాయ ఫ్రై కూడా రెడీ అవుతుంది. మా మమ్మీ బెండకాయ ఫ్రైలో ఇలా వెల్లుల్లి దంచి దాంట్లో కారం కలిపి కర్రీలో వేస్తుంది. ఈ కారం వేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కారం వేసాక కర్రీలో ఈ కారం అంతా కలిసేలాగా బాగా కలిపి 5 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తుంది. ఫైనల్గా దీనిపైన కొత్తిమీర చల్లి దించేస్తుంది. అంతే, టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. ఇక్కడ మా మమ్మీ బెండకాయ ఫ్రై అయితే రెడీగా అయిపోయింది. ఇక నా చారు సంగతి చూసేద్దాం. ఇక్కడ చూడండి, టమాటాలు బాయిల్ అవుతున్నాయి. బెండకాయ ఫ్రైని స్టవ్ నుంచి తీసి పక్క పెట్టేద్దాం. ఇక్కడ మా మమ్మీ కోసం టీ పెడుతున్నాను. మా మమ్మీకి ఆఫీస్కి టైం అవుతుందని మా మమ్మీ రెడీ అవుతుందండి. అందుకే ఇక్కడ నేను మా మమ్మీ కోసం టీ పెడుతున్నాను. ఈ టమాటాలు కూడా బాగా ఉడికిపోయాయి. వీటిని తీసి చల్లపడే వరకు కాసేపు పక్కన పెట్టేద్దాము. ఇక్కడ టీ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ టీని కప్పులు పోసుకొని మా మమ్మీకి తీసుకెళ్ళి ఇస్తున్నాను. మా మమ్మీ లోపల రెడీ అయ్యి టమాటాలు చల్లపడ్డాక ఈ టమాటాలన్నిటిని ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేద్దాము. కొంచెం నెమ్మదిగా తిప్పితే సరిపోతుంది. టమాటా ప్యూరీ రెడీ అయింది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకున్నాను. ప్యాన్లో ఆయిల్ వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. పసుపు అండ్ గార్లిక్ కూడా వేసాను. తర్వాత దీనిలో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కలుపుతున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక టమాటా ప్యూరీ కూడా వేస్తున్నాను. ఇక్కడ చారుకు సరిపోయినంత వాటర్ పోసుకున్నాను. దీనిలో సాల్ట్ అండ్ కారం కూడా వేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేసి టమాటా చారుని బాగా కాగనివ్వాలి. ఫైనల్గా టమాటా చారు రెడీగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.